కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నివాసంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధకులు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధన కోసం సకల జనులను ఏకం చేసి చావునోట్ల తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచారని, కేసీఆర్ ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నువ్వు చిల్లరగానివా సీఎంవా అని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడిందని, ఒక సీఎం స్థాయిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడు బంద్ చేయాలని హెచ్చరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో నీకు అర్థమైందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తిరిగి వచ్చిన సందర్భంగా 2 ఏళ్ల కాలంలో నువ్వేం చేశావని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేషన్ తో చిల్లర మాటలు మాట్లాడుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో పాటు కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వి నాయకులు చుక్కా శ్రీనివాస్, బొంకరి మోహన్, నాయకులు మాచర్ల వినయ్, నవీన్ రావు, మామిడి తిరుపతి, పూడూరి మల్లేశం, తౌటు మురళి, వెంకట రమణారెడ్డి, ఆకుల మధుసూదన్, రాజేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, చుక్కారెడ్డి, గడ్డం స్వామి, కొత్త గంగారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర సాధకుడు, ఈ రాష్ట్ర జాతిపిత, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి చావు నోట్లకు పోయి ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసే వారందరినీ కూడా సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచి ఈ తెలంగాణ రాష్ట్రం ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణని దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలిపినటువంటి ఒక రైతు బాంధవుడిని, తెలంగాణ రాష్ట్ర జాతిపితని, తెలంగాణ బాపును పట్టుకొని మరి ఒక వీధి రౌడీలాగా, ఒక చిల్లర వాళ్ళలాగా, ఫుట్పాత్ గాళ్ళలాగా తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు అంటే దానికి కారణం గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి భిక్ష. ఆయననే సాగు నోట్లపై తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే, తెలంగాణనే రాకపోతే ఇవాళ నీ పరిస్థితి ఏముండే ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి ఇవాళ నీకొక అమ్మ కూడా ఉంటుంది. నువ్వు ఒక అమ్మకే పుట్టినవు. ఆ అమ్మ అంటే ప్రతి అమ్మకి, ప్రతి బిడ్డకి ఒక అమ్మ ఉంటుంది. ఆ అమ్మ అందరూ గౌరవించుకుంటారు. ఆ అమ్మనే దేవుళ్ళలాగా ఆరాధిస్తారు. అటువంటి నీ భాష, పరుష పదజాలం ఎంత దారుణంగా అంటే, ఈ రాష్ట్రంలో ఆ రోజు ఆత్మీయ సమ్మేళనం పొందుతున్నటువంటి సర్పంచ్లు అక్కడ మహిళా మౌనులు కూడా ఉన్నారు, మహిళా చెల్లెళ్ళు కూడా ఉన్నారు, తల్లులు కూడా ఉన్నారు. ఆ భాష ఎంత దారుణంగా ఉందంటే, ఆ మహిళల ముందట కూడా నీ అవ్వ అని ఈ రాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి, ఈ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తనను పట్టుకొని మాట్లాడితే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా పిల్లలు ఆడుతూ మాట్లాడుకుంటూ స్నేహంలో కూడా నీ అవ్వ అనగానే వాని దౌడ దన్మని వలగొడతారు. ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఒక్క క్షణం కూడా ఆ దౌడ బలగొట్టడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అడెంత సూపదైనా కూడా. కానీ ఇవాళ నువ్వు ఎవరి జోలికి వచ్చినావు అనేదాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఒక బాధ్యత గల ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి. ఆ పదవికి ఒక కలంకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో, ప్రపంచంలో ఎవడున్నాడంటే అది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే. ఏం భాషనయా నువ్వు
సీఎం వా చిల్లర కానీ అనుకుంటాను. తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. నాకు రాత్రి 11 గంటలకు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేసిండు. ఏం సార్ అసలు మనం ఎక్కడున్నాం, అసలు మన రాష్ట్రానికి ఒక చిల్లర ముఖ్యమంత్రి దాపురించిండు, దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని చెప్పి ఎన్ఆర్ఐలు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి నీ పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి. అసలు కేసీఆర్ గారు ఏమన్నారు, నువ్వే బయటకు రమ్మంటావు, మాట్లాడు అంటావు, ఇక మళ్ళీ మాట్లాడితే ఇంకొచ్చింది నీ పరిస్థితి. ఏమన్నాడు ఆయన? అరే నీ డిపిఆర్ 2023లో పెట్టిన డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించినటువంటిది డిపిఆర్ తిరిగి వచ్చింది, రిటర్న్ వచ్చింది. మరి 2 ఏళ్ళైనా మేము 90% పూర్తి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి పాలనలో 90% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులను వాటి డిపిఆర్ తిరిగి వచ్చింది. ఇది కూడా 2 ఏళ్ళుగా నువ్వు ఏం చేయలేకపోయినావు. నీ ప్రాంతమే కదా, నువ్వు నల్లమల్ల బిడ్డ, నువ్వు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి నీ ప్రాంతంలో కాస్త 10% పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయలేదు. అది పూర్తి చేయకపోతే, నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు కనుక పూర్తి కాకపోతే నీ తోలు తీస్తామన్నాడు. తప్పేమన్నాడు? నువ్వు వాస్తవంగా ప్రజలు నీకు 2 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీగా కూడా మేము హుందాగా నీకు గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇస్తే దీనిలో మరి 2 ఏళ్ళుగా నువ్వు సాధించింది ఏంది, నువ్వు చేసింది ఏంది? నీ వెకిలి చేష్టలు, వెకిలి తిట్ల పురాణాలు, బూతులు తప్ప నువ్వు మాట్లాడితే నీ నోటికి మొక్కాలే. అది నోరా మోరే. అసలు పినాయిల్తో కడిగినా అది సాఫ్ అయ్యేటట్టు లేదు. అది పినాయిల్తో కడిగినా సాఫ్ అయ్యే పరిస్థితి ఆ రేవంత్ రెడ్డి నోరు అంత దారుణంగా ఉంది. కేసీఆర్ గారిని పట్టుకొని, ఒక మహానుభావుడిని, ఒక మహాత్ముని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోరు, తెలంగాణ ప్రజలు ఊరుకోరు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఊరుకోదు. నీ చేతగాక, నీ అసమర్థ పాలనతో మరి ఇవన్నీ కూడా చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తలేదు, అప్రజాస్వామ్యం నడుస్తుంది. ఒక రాక్షసుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టుగా ఉంది. ఈ చిల్లర చేష్టలతో తెలంగాణ ప్రజలు ఆగమైపోతూ ఉన్నారు నీ వెకిలి వేషాలతో. మరి ఇవాళ ఇప్పటికైనా నీ పద్ధతి, నీ తీరు మార్చుకోవాలని చెప్పి బలుప అహంకారమా ఒక జాతిపితను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, నువ్వు ఒక ముఖ్యమంత్రివి కదా, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన భాష ఉంటుంది కదా, ఆ భాషను మాట్లాడాలి. ఆయన చెప్పింది ఏంది? పాలమూరు రంగారెడ్డి పథకాలకు సంబంధించిన పని అది 2 ఏళ్ళు పెండింగ్ ఉంది, దాన్ని పని చేయమని, లేకపోతే తోలు తీస్తామని అన్నాడు. నేను పని ఎట్లా చేస్తా? అరే పెద్దలు కేసీఆర్ గారు మంచిగా గుర్తు చేసారు, తప్పకుండా ఈ పని చేద్దాం, మంచి సూచన చేసిండు, తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని నువ్వు చెప్పాలి ఆ సర్పంచ్ల ఆ సన్మానోత్సవంలో. అది పోయి ఉల్టా కేసీఆర్ని తిట్టి, కేటీఆర్ని తిట్టి, హరీష్ రావు గారిని ఆయన పొడుగు గురించి మాట్లాడితే నీ పొడుగు ఎంతనే మేము కూడా మాట్లాడుతాం.